Hi friends, this is Naresh. This is my ninth lecture on mission drawing subject. This subject is common for second year BTech and second year diploma mechanical students. In this session, I am going to explain about types of quarter joints. Types of quarter joints used in mechanical missions. Okay, this is a quarter pin. Okay, this quarter pin is used to join the two shafts. Here, the quarter is usually made of mild steel or wrought iron. A quarter joint is a temporary fastening and is used to connect rigidly to coaxial rods or bars, which are subjected to axial, tensile, or compressive forces. It is usually used in connecting a piston rod to the crosshead of the reciprocating steam engine. A piston rod and its extension as a tail or pump rod, strap end of the connecting rod, like this. ఓకే, మనకి కార్టర్ జాయింట్స్ అనేవి జస్ట్ మైల్ స్టీల్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఇవ్వండి ఈ షేప్లో ఉండేటువంటి ఒక చిన్న స్ట్రిప్ లాంటిదండి. సో ఇది టెంపరరీ ఫ్యాషనర్ అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్టర్ జాయింట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే టూ షాఫ్ట్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఆ టూ షాఫ్ట్స్ని జాయిన్ చేసేటప్పుడు మనం వెల్డింగ్ ద్వారా చేయొచ్చు, అదేవిధంగా రివిటింగ్ ద్వారా చేయొచ్చు, కప్లింగ్స్ ద్వారా చేయొచ్చు. ఓకే, ఆ టూ షాఫ్ట్స్ని జాయిన్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే అండి, వెల్డింగ్ చేయొచ్చు, ఆ టూ షాఫ్ట్స్ని జాయిన్ చేయాలంటే వెల్డింగ్ చేయొచ్చు, లేదు కప్లింగ్స్ యూజ్ చేయొచ్చు, లేదు రివిట్స్ యూజ్ చేసి ఆ రెండు షాఫ్ట్స్ని జాయిన్ చేయొచ్చు. మరి ఇక్కడ కార్టర్ జాయింట్స్ని కూడా యూజ్ చేసి టూ షాఫ్ట్స్ని మనం జాయిన్ చేయొచ్చండి. కానీ ఇక్కడ ఏంటంటే వెల్డింగ్ ద్వారా రెండు షాఫ్ట్స్ని జాయిన్ చేస్తే మనకు అవసరమైనప్పుడు ఆ రెండు షాఫ్ట్స్ని సపరేట్ చేయాలంటే వెల్డింగ్ చేస్తే మనం సపరేట్ చేయలేం. సో సపరేట్ చేయలేమంటే దాని మీనింగ్ ఏంటి, అది పర్మనెంట్ జాయింట్. ఓకే అండి, సో అక్కడ బ్రేక్ చేస్తే ఆ జాయింట్ని ఇక బ్రేక్ చేసి తప్పించి మనకి వెల్డింగ్ చేసినప్పుడు ఆ రెండు షాఫ్ట్స్ సపరేట్ అవ్వవు. సో అదే కనుక కప్లింగ్స్ కానీ లేదు ఈ కార్టర్ జాయింట్స్ కానీ యూజ్ చేస్తే, ఓకే అండి, కప్లింగ్స్ యూజ్ చేసినా లేదంటే కార్టర్ జాయింట్స్ యూజ్ చేసినప్పుడు మనకు కావాల్సినప్పుడు అసెంబుల్ చేయొచ్చు, అదేవిధంగా ఈజీగా డిజంబుల్ కూడా చేయొచ్చు. అంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా రిమూవ్ చేసేసేయచ్చు పార్ట్స్ పార్ట్స్. సో అందుకని కార్టర్ జాయింట్స్ని అదేవిధంగా షాఫ్ట్ కప్లింగ్స్ని టెంపరరీ ఫ్యాషనర్స్ అంటారు. ఓకే, టెంపరరీ ఫ్యాషనర్స్ అంటే మనకు అవసరమైనప్పుడు అసెంబుల్ చేయొచ్చు, అవసరం లేనప్పుడు డిజంబుల్ ఈజీగా చేయొచ్చు. ఓకే అండి, ఎలాంటి డ్యామేజ్ లేకుండా పార్ట్స్ని మనం విడదీయొచ్చు, అదేవిధంగా కలపొచ్చు. సో కార్టర్ జాయింట్ అనేది టెంపరరీ ఫ్యాషనర్. ఓకే, అండ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ రిజిడ్లీ టు కోయాక్సియల్ రాడ్స్. సో అంటే ఒకే లైన్లో అంటే యాక్సెస్ అనేవి కరెక్ట్గా మనకి కోయిన్సైడ్ అయ్యే విధంగా అంటే పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉండే టూ షాఫ్ట్స్ని మాత్రం మనం ఇక్కడ జాయిన్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఓకే, ఇవి ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారంటే క్రాస్ హెడ్స్ ఆఫ్ ఏ రెసిప్రోకేటింగ్ స్టీమ్ ఇంజన్స్, అదేవిధంగా పిస్టన్ రాడ్స్ అండ్ ఇట్స్ ఎక్స్టెన్షన్ యాజ్ ఏ టైల్ ఆర్ పంప్ రాడ్స్, స్ట్రాప్ ఎండ్స్లో, ఓకేనా, స్ట్రాప్ ఎండ్స్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్స్లో ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇవి కాస్త రేర్గా యూజ్ చేసే పార్ట్స్ అండి. ఓకే అండి, ఇవి చాలా తక్కువగా యూజ్ చేస్తాం మన కార్టర్ జాయింట్స్. వీటి ప్లేస్ మనం ఎక్కువ కప్లింగ్స్ అని యూజ్ చేస్తున్నాం. ఓకే అండి, సో ఇది కార్టర్ పిన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. కార్టర్ పిన్ అనేది జస్ట్ లైక్ ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండే ఒక ట్యాపర్డ్ సెక్షన్ అండి. ఓకే, సో ఏ కార్టర్ జాయింట్ ఈజ్ ఏ ఫ్లాట్ వెడ్జ్డ్ షేప్ piece of rectangular cross section and its width is tapered either on one side or both sides. సో ఇక్కడ మనకి కార్టర్ జాయింట్ అనేది ఏంటంటే ఒక రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ అండి. పైనుంచి ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ దిస్ పిన్ ఇట్ లుక్స్ లైక్ ఏ రెక్టాంగిల్. ఓకే, సో ద క్రాస్ సెక్షన్ ఆఫ్ దిస్ కార్టర్ పిన్ ఈజ్ ఏ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్. అదేవిధంగా ఇది చూసే ఒక ట్యాపర్గా ఉంటుందండి.
అంటే ఈ ట్యాపర్ అనేది ఒక సైడ్ ఉండొచ్చు, లేదంటే రెండు వైపు ఉండొచ్చు. ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ వచ్చి వన్ సైడ్ ట్యాపర్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే టాప్లో ఉన్న విడ్త్ అనేది బాటంలో ఉన్న విడ్త్ అనేది వేరండి. అంటే అది ట్యాపర్గా ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబుల్. సో ఇది ట్యాపర్గా ఉండే కాటర్ జాయింట్ అండి. అట్లీస్ట్ వన్ సైడ్ అన్నా ఇది ట్యాపర్గా ఉండిద్దండి. వన్ సైడ్ కానీ బోత్ సైడ్స్ కానీ ట్యాపర్గా ఉండేది. ఓకే, ఆ ట్యాపర్ అనేది ఇక్కడ ఉన్న రేషియో వచ్చి 1:45 నుంచి 1:24 వరకు ఉంటుంది. ఇట్ మే బి ఇంక్రీజ్ అప్ టు 1:8. ఓకే, అదేవిధంగా ఇక్కడ మెయిన్గా టైప్స్, కాటర్ జాయింట్స్ యొక్క టైప్స్ తీసుకుంటే అంటే ఇవి అంటే షాఫ్ట్స్ యొక్క అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయంటే వాటిని బేస్ చేసుకుని 3 టైప్స్ ఉన్నాయండి కాటర్ జాయింట్స్లో. ఫస్ట్ వన్ స్లీవ్ అండ్ కాటర్ జాయింట్. ఫస్ట్ టైప్ స్లీవ్ అండ్ కాటర్ జాయింట్. సెకండ్ వన్ ఈజ్ సాకెట్ అండ్ స్పైకాట్ కాటర్ జాయింట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ గిబ్ అండ్ కాటర్ జాయింట్. ఓకే, సో ఈ ప్రజెంట్ ఈ క్లాస్లో మనం వచ్చేటప్పటికి ఈ 3 టైప్స్ ఆఫ్ జాయింట్స్ గురించి అంటే ఇక్కడ మిషన్ డ్రాయింగ్ కాబట్టి ఇక్కడ పార్ట్స్ అనేవి ఏ విధంగా డ్రా చేస్తాం అనేది మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఓకే అండి. సో దిస్ ఈజ్ a first one. This is a sleeve and cutter joint type. You have to observe from this side. Okay, so this is the half sectional view of the cutter joint. This is a cotter pin. Okay, this is a cotter pin. So here we are using 2 cotter pins for joining the 2 shafts. Okay, so this is a front view, this is a top view of the cotter joint. I will explain later one by one. This is the second model, that is a socket and spigot cotter joint. Okay, this is the front view and this is side view, and this is a sectional view, half sectional view of a cotter joint. Spigot and socket and spigot cotter joint. Okay, socket and spigot cotter joint. Okay అండి. సో అంటే ఒక షాఫ్ట్ ఇక్కడ ఒక షాఫ్ట్కి ఏమో హోల్ ఉంటుంది, ఇంకొక షాఫ్ట్కి అంటే ఒకవైపు ఏమో సాలిడ్ షాఫ్ట్ ఉంటుంది, ఒకవైపు ఏమో హ్యాలో షాఫ్ట్ ఉంటుందండి. ఈ సాలిడ్ షాఫ్ట్ వచ్చేటప్పుడు ఈ హ్యాలో షాఫ్ట్ ఇన్సర్ట్ అయ్యేది. ఈ హ్యాలో షాఫ్ట్ని ఇక్కడ సాకెట్ అంటాం, సాలిడ్ ఉండే షాఫ్ట్ని స్పైకాట్ అంటాం. ఓకే అండి, నేను వీడియో చూపిస్తాను అది ఎలా అసెంబుల్ అయ్యింది అనేది. ఓకే అండి. థర్డ్ టైప్ వచ్చి కాటర్ జాయింట్ విత్ గిబ్. ఓకే, గిబ్ కీ అనమాట. కాటర్ జాయింట్ విత్ గిబ్ కీ. ఓకే, సో దిస్ ఈజ్ ఏ కాటర్ పిన్, దిస్ ఈజ్ ఏ గిబ్ హెడ్ కీ. ఓకే, సో ఈ రెండు ఒకేసారి కాటర్ పిన్తో పాటు ఈసారి కీ అనేది కూడా కలిపి ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది మోడల్ అండి, ఇది సెక్షనల్ వ్యూ. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. Here this is the socket. Here this is a sleeve type cotter joint. Here I am showing the half sectional view. Sorry, half section, not a half section, it is a quarter section. Okay, so this sleeve అనేది హాలో పైప్ లాగా ఉంటుంది. ఆ హాలో పైప్లో 2 షాఫ్ట్స్, లెఫ్ట్ సైడ్ ఒక షాఫ్ట్, రైట్ సైడ్ ఒక షాఫ్ట్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇదండి యాక్చువల్గా దిస్ ఈజ్ ఏ స్లీవ్, దిస్ ఈజ్ ఏ లెఫ్ట్ సైడ్ షాఫ్ట్, దిస్ ఈజ్ ఏ రైట్ సైడ్ షాఫ్ట్. ఓకే, హియర్ వీఆర్ జాయినింగ్ 2 shafts. Okay, so these sleeve type cotter joints are used to join the 2 shafts. Okay, now I am ఇక్కడ నా అవసరం ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న షాఫ్ట్ని రైట్ సైడ్ ఉన్న షాఫ్ట్స్ రెండింటిని జాయిన్ చేయాలండి. ఎందుకంటే నాకు చాలా ఫంక్షన్స్లో ఒకవైపు షాఫ్ట్ తిరిగితే రెండో షాఫ్ట్ని కూడా ఆటోమేటిక్గా తిరగాలి. అంటే ఒకటి డ్రైవర్ షాఫ్ట్, ఇంకోటి డ్రివెన్ షాఫ్ట్ అని ఉంటుందండి. అంటే ఒకటి రొటేట్ చేసేది, ఇంకోటి తిరిగేది, దాన్ని బట్టి. సో ఇక్కడ ఆ 2 షాఫ్ట్స్ ఇక్కడ ఇది రెండు కూడా రిజిడ్గా పట్టుకొని ఉండాలి. సో రిజిడ్గా ఉండాలంటే మనకి కప్లింగ్స్ యూజ్ చేయొచ్చు, వెల్డింగ్ యూజ్ చేయొచ్చు, కాటర్ జాయింట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే అండి, ఆల్రెడీ మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను. సో ఇక్కడ మనకి అవసరాన్ని బట్టి మనకి టెంపరీ ఫ్యాస్టనర్స్ అయితే కప్లింగ్స్ కానీ కాటర్ జాయింట్స్ కానీ ఈ రెండే యూజ్ చేస్తామండి. అదే పర్మనెంట్గా జాయిన్ చేయాలంటే వెల్డింగ్ యూజ్ చేస్తాం. ఓకే అండి, సో ఇక్కడ మనకి వెల్డింగ్ యూజ్ చేస్తే ఈ 2 షాఫ్ట్స్ మళ్ళీ మనకు కావాల్సినప్పుడు విడదీయలేం కాబట్టి సో అందుకని ఇక్కడ కాటర్ జాయింట్స్ కానీ కప్లింగ్స్ కానీ యూజ్ చేస్తాం. సో కాటర్ జాయింట్స్ అనేవి రేర్గా యూజ్ చేస్తాం అండి, కప్లింగ్సే మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రజెంట్ మనం కాటర్ జాయింట్స్ అనే టాపిక్ చెప్పుకున్నాం కాబట్టి సో అందులో ఉన్న 3 టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే అండి, ఇక్కడ మనకి
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఇది హాలో పైప్ అండి. ఓకే అండి. ఈ హాలో పైప్ అనేది ఇక్కడ మీరు చూస్తే ఈ హాలో పైప్ని స్లీవ్ అంటాం. ఓకే అండి. సో ఇక్కడ ఈ స్లీవ్ అనే కాంపోనెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్లీవ్ని ప్లస్ ఈ రెండు కాటర్ పిన్స్ని, ఈ కాటర్ పిన్స్ రెండు ప్లస్ ఒక స్లీవ్ వాడుతున్నాం కాబట్టి దీన్ని స్లీవ్ అండ్ కాటర్ జాయింట్ అని పేరండి. ఓకే అండి. సో మన ఫస్ట్ మోడల్ ఏంటంటే స్లీవ్ అండ్ కాటర్ జాయింట్. సో ఇక్కడ ఈ స్లీవ్ యొక్క అంటే ఈ హాలో పైపు యొక్క డైమెన్షన్స్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అంటే ఇక్కడ మనం ఏ షాఫ్ట్స్ అయితే మనం జాయిన్ చేయాలనుకున్నా ఆ షాఫ్ట్స్ యొక్క డయామీటర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న షాఫ్ట్ రైట్ సైడ్ ఉన్న షాఫ్ట్ రెండు కూడా సేమ్ సైజులో ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ షాఫ్ట్ రైట్ సైడ్ ఉన్న షాఫ్ట్ రెండు కూడా సేమ్ క్రాస్ సెక్షన్ సేమ్ సైజ్ అయి ఉంటేనే. ఇక్కడ కూడా షాఫ్ట్స్ అనేవి సర్కులర్ షాఫ్ట్స్ మాత్రమే, ఆ సర్కులర్ షాఫ్ట్స్ జాయిన్ చేయడానికి మాత్రమే కాటర్ జాయింట్స్ వాడతామండి. ఓకే, ఇక్కడ మెయిన్ ఈ ఫస్ట్ టైప్ సెకండ్ టైప్లో సర్కులర్ షాఫ్ట్స్ యూజ్ చేస్తాం. అదే థర్డ్ టైప్లో అంటే మనకి గిబ్ కాటర్ జాయింట్లు అయితే స్క్వేర్ టైప్ ఉండే షాఫ్ట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ స్లీవ్ అండ్ కాటర్ జాయింట్స్లో మాత్రం రెండు షాఫ్ట్స్ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న షాఫ్ట్ రైట్ సైడ్ ఉన్న షాఫ్ట్ ఈ రెండు కూడా మనకి కంపల్సరీ సర్కులర్ షేప్లోనే ఉండాలి, సిలిండర్ షేప్లో ఉండాలి. అదేవిధంగా ఈ రెండు పైప్స్ ఇక్కడ మనకి ఈ రెండు షాఫ్ట్స్ని ఈ హాలో పైప్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న షాఫ్ట్ నేమో కరెక్ట్ ఈ హోల్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హోల్స్ ఉన్నాయండి. పైనుంచి కింద వరకు హోల్ ఉంటుంది. ఈ షాఫ్ట్స్ కూడా పైనుంచి కింద దాకా హోల్ ఉంటుంది. ఆ హోల్ ఏంటంటే ఈ కాటర్ పిన్స్ యొక్క డైమెన్షన్స్కి, ఆ కాటర్ పిన్ యొక్క డైమెన్షన్ ప్రకారం ఈ హోల్స్ ఉంటాయి. సో మనకి కరెక్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ షాఫ్ట్ ఈ లోపలికి ఈ స్లీవ్లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ హోల్ రెండు మ్యాచ్ అయ్యే విధంగా మనం ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత ఈ షాఫ్ట్ ఈ హాలో పైప్ అండ్ స్లీవ్ అనేది రెండు రిజిడ్గా ఉండటం కోసం ఆ హోల్ గుండా మనకి ఈ కాటర్ పిన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో అప్పుడు మనకి ఈ స్లీవ్ ఈ కాటర్ జాయింట్ ఈ స్లీవ్ ఈ షాఫ్ట్ రెండు కూడా టైట్గా ఈ కాటర్ జాయింట్ ద్వారా టైట్గా ఉంటాయండి. ఓకేనా, రిజిడ్గా ఉంటుంది. అదే ఇటు సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న షాఫ్ట్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ కరెక్ట్ ఈ రైట్ సైడ్ ఉన్న ఈ హోల్ రెండు మ్యాచ్ అయ్యే విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసి తర్వాత ఈ రైట్ సైడ్ ఈ కాటర్ పిన్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. సో ఈ విధంగా ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ షాఫ్ట్ ఈ స్లీవ్ రెండు టైట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఇది పవర్ షాఫ్ట్ అనుకోండి, అంటే డ్రైవర్ షాఫ్ట్ అనుకోండి, ఇది తిరిగితే ఆటోమేటిక్గా ఈ స్లీవ్ తిరిగిందంటే ఆటోమేటిక్గా ఈ రైట్ సైడ్ ఉన్న షాఫ్ట్ కూడా తిరిగింది. అంటే లెఫ్ట్ సైడ్ షాఫ్ట్ రొటేట్ చేస్తే ఆటోమేటిక్ రైట్ సైడ్ ఉన్న షాఫ్ట్ తిరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ షాఫ్ట్ రొటేట్ చేస్తే లెఫ్ట్ సైడ్ షాఫ్ట్ కూడా తిరిగింది. అంటే మనకి ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే ఒక షాఫ్ట్ తిరిగితే ఆటోమేటిక్గా రిమైనింగ్ అండ్ అదర్ సైడ్ ఉన్న షాఫ్ట్ కూడా తిరగాలి. ఇక్కడ నాకు మెయిన్ ఫంక్షన్ అదండి. ఓకేనా, నాకు మెయిన్గా మనకి ఏదైనా మనకి మెకానికల్ మిషనరీస్ చూస్తే పవర్ అనేది వన్ షాఫ్ట్ అందర్ షాఫ్ట్కి పవర్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనకి ఆ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అక్కడ పవర్ అనేది లాస్ అవ్వకుండా మనకి రిజిడ్గా ఆ షాఫ్ట్స్ని హోల్డ్ చేయడానికి కప్లింగ్స్ కానీ ఈ కాటర్ జాయింట్స్ కానీ యూజ్ చేస్తాం. ఓకే అండి. సో ఇక్కడ మీకు ఇదండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్ వేలో చూపిస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఈ రెండు కాటర్ పిన్స్ ఇక్కడ మీకు హోల్ చూడండి, పైనుంచి కింద వరకు హోల్ ఉంటుంది. ఓకే అండి, ఇది స్లీవ్. ఓకే, ఈ స్లీవ్కి హోల్ ఉంది చూడండి. ఈ హోల్ వచ్చేటప్పుడు ఈ షాఫ్ట్ ఇన్సర్ట్ చేయడానికి ఇటు సైడ్ బోత్ సైడ్స్ ఆ షాఫ్ట్స్ ఇన్సర్ట్ చేయడానికి ఇది హాలో పైప్ అనమాట. హాలో పైప్ని స్లీవ్ అంటాం. సో మీకు ఆ స్లీవ్కి రెండు హోల్స్ ఉంటాయి. ఆ రెండు హోల్స్ ఎందుకంటే ఈ కాటర్ హోల్స్ అనేవి ఈ కాటర్ పిన్స్ ఇన్సర్ట్ చేయడానికి ఈ హోల్స్ ఉంటాయి. ఓకే, ఈ రెండు షాఫ్ట్స్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అంటే ఒకటి డ్రైవర్ షాఫ్ట్ ఒకటి డ్రైవెన్ షాఫ్ట్, రెండు షాఫ్ట్స్ దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి, ఈ స్లీవ్ అండ్ కాటర్ జాయింట్ ఇది వచ్చి అసెంబుల్ వ్యూ. ఓకే అండి, ఇక్కడ మీకు అసెంబుల్ అయిన తర్వాత ఈ విధంగా ఉండిద్ది. అంటే ఇది లెఫ్ట్ సైడ్ షాఫ్ట్ ఇది రైట్ సైడ్ షాఫ్ట్ ఆటోమేటిక్ మొత్తం స్లీవ్లో ఈ విధంగా చూడండి రెండు షాఫ్ట్స్ పక్క పక్కనే అంటే దగ్గరికి వచ్చే విధంగా జాయిన్ చేస్తాం. ఓకే అండి, సో ఇది ఇంకొక అనదర్ వ్యూ. ఇది యాక్చువల్గా మనం రియల్ లైఫ్లో యూజ్ చేసే షాఫ్ట్స్ అండి. ఓకేనా, సో ఇదిగోండి ఇక్కడ ఇది గ్రీన్ కలర్ ఇది ఒక షాఫ్ట్ ఇది ఒక షాఫ్ట్, ఇది హాలో పైప్ ఆర్ స్లీవ్. ఆ స్లీవ్ లోపల లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ షాఫ్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది కాటర్ పిన్స్. ఓకే అండి, ఇది వచ్చేటప్పటికి అసెంబుల్ వ్యూ. ఇక్కడ మీరు ఈజీగా
అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా మనకి షాఫ్ట్స్ అనేవి 2 షాఫ్ట్స్ అనేవి కార్టర్ జాయింట్ ద్వారా ఎలా జాయిన్ చేస్తున్నాం అనేది మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకే అండి. ఇక్కడ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదిగోండి ట్రాన్స్పరెంట్ లో ఉన్నది హాలో పైప్. ఆ హాలో పైపే మనకి మనం యూజ్ చేసే స్లీవ్. సో ఆ స్లీవ్ ని యూజ్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ షాఫ్ట్ రైట్ సైడ్ షాఫ్ట్ 2 షాఫ్ట్స్ ని జాయిన్ చేస్తున్నాం. సో ఆ జాయిన్ చేయడానికి ఇక్కడ ఈ 2 కాటర్ పిన్స్ అనేవి ఈ వైలెట్ కలర్ లో ఉన్న ఈ కాటర్ పిన్స్ రెక్టాంగులర్ కాటర్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో అందుకని దీని స్లీవ్ అండ్ కాటర్ జాయింట్ అని పేరండి. ఓకే అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 కాటర్ పిన్స్ ట్యాపర్గా ఉంటాయి. ఓకే అండి. సో సేమ్ ఈ క్రాస్ సెక్షన్ ఎంత అయితే షేప్లో ఉందో అదే విధంగా రెక్టాంగులర్ హోల్స్ అనేవి ఇక్కడ మీకు చేసి ఉంటాయి ఆ స్లీవ్కి. అదేవిధంగా ఇక్కడ ఉన్న షాఫ్ట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ షాఫ్ట్కి రైట్ సైడ్ షాఫ్ట్కి రెండింటికి కూడా రెక్టాంగులర్ షేప్లో హోల్స్ అనేవి ఉంటాయండి. ఓకే, ఆ హోల్స్ గుండా మనకి ఈ కాటర్ పిన్ ఇన్సర్ట్ అయ్యే విధంగా మనం కరెక్ట్గా డైమెన్షన్ ప్రకారం మనకు ఆ హోల్స్ అనేవి చేస్తాం. ఓకే అండి. సో ఇది పర్ఫెక్ట్గా అంటే ఇటు సైడ్ వేరే మిషన్ ఇటు సైడ్ వేరే మిషన్ కనెక్షన్ ఉంటుంది. ఓకే అండి. మనకి ఓన్లీ ఇక్కడ ఎంతవరకే మనకు కావాల్సిన పార్ట్ వరకే ఇక్కడ చూపిస్తుంది మనం. ఓకే అండి. అప్లికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క మిషన్లో ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఇటు సైడ్ వేరే మిషన్ ఇటు సైడ్ వేరే కాంపోనెంట్ అనేది జాయిన్ చేసి ఉంటాయి. ఓకే అండి. అది మన అప్లికేషన్ తగ్గట్టు అది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే అండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక హాలో పైప్ ఉంది. మెయిన్గా ఆ హాలో పైప్లో 2 సాలిడ్ షాఫ్ట్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సాలిడ్ షాఫ్ట్స్ని జాయిన్ చేస్తున్నాను నేను ఇక్కడ. అంటే ఒకటి డ్రైవర్ షాఫ్ట్, ఒకటి డ్రివెన్ షాఫ్ట్. ఓకే, ఒక డ్రైవర్ షాఫ్ట్ని డ్రివెన్ షాఫ్ట్ రెండింటిని కలిపి జాయిన్ చేయడానికి ఇక్కడ నేను యూజ్ చేస్తాను ఒక మెథడ్ ఏంటంటే కాటర్ జాయింట్. ఓకే, కాటర్ జాయింట్ అనేది ఒక మెకానికల్ మిషన్ ఎలిమెంట్. ఆ మిషన్ ఎలిమెంట్ని యూజ్ చేసి నేను 2 షాఫ్ట్స్ని జాయిన్ చేస్తున్నా. ఈ 2 షాఫ్ట్స్ జాయిన్ చేయడం వల్ల ఒక షాఫ్ట్ దగ్గర ఉన్న పవర్ అనేది ఇంకొక షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకే అండి. అంటే ఒక షాఫ్ట్ తిరిగిందంటే ఆటోమేటిక్గా రెండో షాఫ్ట్ కూడా సేమ్ అదే స్పీడ్తో రొటేట్ అయింది. ఓకే అండి. సో దానికోసం ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారండి. పవర్ అనేది ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కప్లింగ్స్ కానీ కాటర్ జాయింట్స్ కానీ ఈ 2 మోడల్స్ మనకి యూజ్ చేస్తూ ఉంటాం, ఈ 2 మెథడ్స్. ఓకే అండి. సో దిస్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ కాటర్ జాయింట్. ఓకే అండి, స్లీవ్ అండ్ కాటర్ జాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సెకండ్ మోడల్ వచ్చి ఫస్ట్ మోడల్. ఈ ఫస్ట్ మోడల్ ఆల్రెడీ ఇందాక చూసాం కదండి. ఇది మనకి ప్రీవియస్ ఈ వీడియో బేస్ చేసుకొని వాటి యొక్క డైమెన్షన్స్ అంటే డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉన్న 2 షాఫ్ట్స్ కూడా సేమ్ డైమెన్షన్స్ అని చెప్పిన ఆ షాఫ్ట్ యొక్క డయామీటర్ని బేస్ చేసుకొని ఈ స్లీవ్ అనేది కాటర్ జాయింట్స్ అనేవి కాటర్ పిన్స్ అనేవి మనం డిజైన్ చేయాలి. సో వాటి యొక్క డైమెన్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆ షాఫ్ట్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉన్న 2 షాఫ్ట్స్ని జాయిన్ చేసినట్టుగా ఫస్ట్ 2 హారిజాంటల్గా షాఫ్ట్స్ గీయండి. తర్వాత ఈ అవుట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి హాలో పైప్ అనమాట. ఆ హాలో పైప్ వచ్చేటప్పటికి ఇక్కడ క్యాపిటల్ డి అనేది ఏంటంటే డయామీటర్ ఆఫ్ ఏ షాఫ్ట్ అండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇదిగోండి డయామీటర్ ఆఫ్ ఏ షాఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఆ షాఫ్ట్ కొంచెం ఇక్కడ అంటే ఈ కాటర్ స్లీవ్లోకి మనకి కొంచెం ఎక్కువ డయామీటర్ ఉన్న షాఫ్ట్ యూజ్ చేస్తాం. సో అది 1.3D డయామీటర్ ఉన్న ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి ఇక్కడ ఇది డి అండి డయామీటర్. ఓకే అండి. మనకి స్లీవ్లోకి ఇన్సర్ట్ అయ్యే షాఫ్ట్ యొక్క సైజ్ అనేది కొంచెం ఎక్కువ డయామీటర్ ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే అండి. ఇది డి అనుకుంటే ఇది 1.3D అండి. అంటే కొంచెం డయామీటర్ ఎక్కువ ఉన్నదే షాఫ్ట్స్ అనేవి ఇక్కడ లోపల స్లీవ్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి. సో ఆ విధంగా ఇది డి అనుకుంటే ఇక్కడ ఉన్న షాఫ్ట్ యొక్క డయామీటర్ 1.3D. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా స్లీవ్ యొక్క అవుటర్ డయామీటర్ వచ్చి 2.5D, ఇన్సైడ్ డయామీటర్ వచ్చి 1.3D. ఓకే, అంటే ఈ హోల్ వచ్చి ఇన్సర్ట్ హోల్ అంటే ఇన్సైడ్ హోల్ వచ్చి 1.3D, అవుట్ సైడ్ డయామీటర్ వచ్చేటప్పటికి మీకు 2.5D.
ఓకే అండి. అవి డైమెన్షన్స్, స్లీవ్ యొక్క డైమెన్షన్స్. ఇన్నర్ డయామీటర్ వచ్చి 1.3D, అవుటర్ డయామీటర్ వచ్చి 2.5D. ఓకే అండి. ఇక్కడ సైజ్ అనేది కాటర్ జాయింట్స్ యొక్క సైజెస్ అనేవి డిపెండ్స్ అపాన్ ది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, ఆ షాఫ్ట్ యొక్క సైజెస్ ని బట్టి మనకి ఆ స్లీవ్స్ యొక్క సైజెస్ అనేవి చేంజ్ అవుతుంటాయి విత్ రెస్పెక్ట్ టు డయామీటర్. ఓకే, అదేవిధంగా లెంత్ ఆఫ్ ది స్లీవ్ ఈక్వల్ టు 8 times ది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, అదేవిధంగా ఈ కాటర్ పిన్స్ తీసుకుంటే, కాటర్ పిన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పైన అంటే ఈ టాప్ లో అంటే వన్ సైడ్ ట్యాపర్ ఉండేది కాబట్టి విడ్త్ అట్ ది టాప్ లో వచ్చేటప్పటికి విడ్త్ వచ్చి 1.3D అండి. ఓకే అండి, ఇక్కడ మనకి విడ్త్ అనేది మెజర్ చేస్తే 1.3D ఉంటుంది. బాటమ్కి వచ్చేటప్పటికి ట్యాపర్ గా ఉంటుంది. సో ట్యాపర్ అనేది మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. ఆ ట్యాపర్ అనేది ఉంటుంది. ఇక్కడ హైట్ వచ్చేటప్పుడు 4 times కాటర్ పిన్ అనేది 4 times ది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఉండాలండి. ఓకే అండి, అంటే ఈ హాలో స్లీవ్ వచ్చి 2.5D. అదేవిధంగా ఈ కాటర్ పిన్ వచ్చేటప్పుడు ఇక్కడ బయటికి ఉండాలి కాబట్టి పైకి కిందకి కొంచెం ఎక్స్టెన్షన్ ఉండేది కాబట్టి అది 4 times ది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఉండాలి. రెండు కాటర్ పిన్స్ సేమ్ డైమెన్షన్స్ అండి. ఓకే, వన్ సైడ్ ట్యాపర్ గా ఉండే పిన్స్ అనేవి ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చి టాప్ వ్యూ. ఓకేనండి, టాప్ వ్యూలో వచ్చేటప్పుడు మీకు ఇదిగోండి, ఇది హాలో స్లీవ్ ఇన్సైడ్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ షాఫ్ట్స్ రెండు ఇక్కడ ఇన్సర్ట్ అయిన విధంగా. టాప్ వ్యూలో మనకి ఈ కాటర్ పిన్స్, రెండు కాటర్ పిన్స్ కూడా మనకి జస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్ లోకి మనకి కనపడుతూ ఉంటాయి. ఓకే అండి, ఇది హాఫ్ సెక్షన్ వ్యూ అండి. ఈ హ్యాషింగ్ అనేది ఏంటంటే హాఫ్ సెక్షన్ కట్ చేసి చూపిస్తున్నాం. ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఈ యాక్సిస్ సెంటర్ పాయింట్ కి పైన హాఫ్ సెక్షన్ అనేది కట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఫస్ట్ మోడల్ అండి. నెక్స్ట్ సెకండ్ మోడల్ వచ్చేటప్పుడు సాకెట్ అండ్ స్పైగాట్ కాటర్ జాయింట్. సెకండ్ మోడల్, ఈ సెకండ్ మోడల్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. మీరు ఇది ఒకటి, ఇది లెఫ్ట్ సైడ్ షాఫ్ట్, ఇది రైట్ సైడ్ షాఫ్ట్ అండి. లెఫ్ట్ సైడ్ షాఫ్ట్కి వచ్చేటప్పటికి హోల్ ఉంటుందండి. ఓకే అండి, సో దాన్ని సాకెట్ అంటాం. హోల్ ఉన్న షాఫ్ట్ ని సాకెట్ అంటాం. ఓకే అండి, దీని యొక్క డైమెన్షన్స్ మీరు వేరీ చూస్తే అబ్జర్వ్ చేస్తే స్టెప్డ్ షాఫ్ట్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక డయామీటర్ ఉంది, ఇక్కడ ఒక డయామీటర్ వేరుగా ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు డయామీటర్ వేరుగా ఉంది. ఓకే అండి, స్టెప్డ్ షాఫ్ట్ లాగా ఉంది. కానీ ఇక్కడ కొంత డెప్త్ వరకు హోల్ ఉంటుంది. ఆ హోల్ అనేది ఉన్న ఆ షాఫ్ట్స్ ని సాకెట్ అని అంటాం. అదే ఈ హోల్ లోపల సాలిడ్ గా ఉండే షాఫ్ట్ లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. ఆ సాలిడ్ గా ఉండే షాఫ్ట్ ని స్పైగాట్ అంటాం. ఓకే అండి, దీన్ని స్పైగాట్ అంటాం. సో ఈ స్పైగాట్ లో మనకి ఇక్కడ ఇదిగోండి షాఫ్ట్ అనేది ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, ఇది సాలిడ్ షాఫ్ట్. ఓకే అండి, ఈ సాలిడ్ గా ఉండే షాఫ్ట్ ఈ హోల్ లోకి ఇన్సర్ట్ అయ్యింది. అంటే ఈ హోల్ డయామీటర్, ఇన్నర్ డయామీటర్ వచ్చేటప్పటికి కరెక్ట్ దీని యొక్క అవుటర్ డయామీటర్ తో మ్యాచ్ అయ్యింది అనమాట. సో అదేవిధంగా ఈ రెండు షాఫ్ట్స్ ని ఇప్పుడు నేను జాయింట్ చేయడానికి, అంటే రెండింటిని రిజిడ్ గా పట్టుకొని ఉండటానికి ఈ కాటర్ పిన్ అనేది, ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హోల్స్ రెండు ఉన్నాయి. ఆ హోల్స్ లోంచి ఆ కాటర్ పిన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి, కరెక్ట్ ఈ హోల్ రెండు ఒకే ప్లేస్ లో ఉండే విధంగా మనం కరెక్ట్ గా అసెంబుల్ చేసి ఆ రెండు హోల్స్ గుండా ఈ కాటర్ పిన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇది కూడా ట్యాపర్ గా ఉండే కాటర్ పిన్ అండి. ఇది కూడా రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైనుంచి చూసిన టాప్ వ్యూ రెక్టాంగిల్ ఉంటుంది, ఫ్రంట్ లోను రెక్టాంగిల్ కాదు, ట్యాపర్. ఓకే అండి, వన్ సైడ్ ట్యాపర్. ఇదండి అసెంబుల్ వ్యూ. యాక్చువల్ గా అసెంబుల్ వ్యూ ఇది. అంటే ఈ సాకెట్ లో ఈ స్పైగాట్ అనేది ఇంకా కంప్లీట్ గా ఇన్సర్ట్ చేయలేదు, జస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అదే వీడియో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి, వన్ సైడ్ సాలిడ్ గా ఉండే షాఫ్ట్, ఇక్కడ సెక్షనల్ వ్యూ చూపిస్తున్నాను. అంటే ఇక్కడ సెక్షన్ హ్యాచింగ్ అనేది ఏంటంటే కట్ చేసినట్టుగా చూపిస్తున్నాం, లోపల ఏ విధంగా ఉంటుంది అని. ఇది సాలిడ్ గా ఉండే షాఫ్ట్ అండి, దీన్ని స్పైగాట్ అంటాం. ఓకే, సాలిడ్ గా ఉండే షాఫ్ట్ అంటే రైట్ సైడ్ మనం యూజ్ చేసే షాఫ్ట్ స్పైగాట్. ఇది వచ్చేటప్పటికి ఒక షాఫ్ట్ కి హాలో అంటే హోల్ ఉండేది అని చెప్పి, ఆ హోల్ ఉండేదాన్ని సాకెట్ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సాకెట్ స్పైగాట్ ఈ విధంగా, అంటే ఈ హోల్ ఉన్న షాఫ్ట్ సాకెట్ లోపలికి ఈ స్పైగాట్ అనేది ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తారు. ఇక్కడ ఇదిగోండి ఈ హోల్స్ ఎందుకంటే కాటర్ పిన్ అనేది ఇన్సర్ట్ చేయడానికి ఆ హోల్ అనేది యూజ్ అయ్యింది. ఓకే అండి, సో ఈ విధంగా మనకి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఆ కాటర్ హోల్స్ గుండా ఈ కాటర్ పిన్ అనేది
మనం ఇన్సర్ట్ చేస్తాం. ఈ విధంగా మనకి ఈ హైట్ వచ్చేటప్పటికి సేమ్ 4D, 4 టైమ్స్ ది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇవ్వండి, ఇక్కడ డయామీటర్ వచ్చేటప్పటికి క్యాపిటల్ డి అండి. అదేవిధంగా ఈ సాకెట్కి వచ్చేది ఇది డయామీటర్ డి. ఇక్కడ నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి డయామీటర్స్ వేరుగా ఉంటాయండి. ఓకే అండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను వీడియో, ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో దీన్ని స్పై గాట్ అంటాం. ఓకే అండి, స్పై గాట్, ఇది స్పై గాట్, ఇది సాలిడ్గా ఉండే షాఫ్ట్. ఓకే అండి, ఇటువైపు ఉన్నది ఇప్పుడు ఇటు వచ్చేది సాకెట్ వస్తుంది, హోల్ ఉన్న షాఫ్ట్ వస్తుంది. అది ఆ హోల్ ఉన్న షాఫ్ట్లోకి ఈ సాలిడ్గా ఉన్న షాఫ్ట్ ఇన్సర్ట్ అయింది. ఓకే అండి, సో ఇక్కడ మనకి ఈ రెండు షాఫ్ట్స్ని రిజిడ్గా మనకి పట్టుకోవడానికి కాటర్ పిన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఆ కాటర్ పిన్ ఇన్సర్ట్ చేయడానికి దానికి ఉన్న షేపు ఏ విధమైన షేప్, రెక్టాంగిల్ షేప్ ఉందో అలాంటి హోల్స్ అనేవి పైనుంచి కింద వరకు హోల్ వేస్తాం. ఓకే అండి, సో ఆ హోల్ లోపల మనకి ఈ విధంగా కాటర్ పిన్ అనేది ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. ఓకే అండి, సో ఇది మెయిన్గా అసెంబ్లీ డయాగ్రామ్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే అండి, సో ఒక షాఫ్ట్కి ఏమో హోల్ ఉంటుంది, ఒక షాఫ్ట్కి ఏమో సాలిడ్గా ఉంటుంది. సో హోల్ ఉన్న షాఫ్ట్ నేమో సాకెట్ అంటాం, సాలిడ్గా ఉన్న షాఫ్ట్ నేమో స్పై గాట్ అంటాం. సో ఆ రెండు సాకెట్ని స్పై గాట్ని రెండింటిని జాయిన్ చేయడానికి ఇక్కడ కాటర్ వాడతాం కాబట్టి కాటర్ పిన్ యూజ్ చేస్తాం కాబట్టి దీని సాకెట్ అండ్ స్పై గాట్ కాటర్ జాయింట్ అని పేరు అనమాట. ఓకే అండి, సో దిస్ ఈస్ ది మిషన్ డ్రాయింగ్ వ్యూ. సో in exam point of view, you have to draw the front view and side view of the socket and spy got cotter joint. There is no need to draw the isometric view. Okay, and there is no need to draw this diagram. Okay, just this diagram gives for additional information. Okay, there is no need to draw this diagram in exam point of view. You have to draw these two diagrams. Okay, ఈ టూ డయాగ్రామ్స్ మాత్రమే మన ఎగ్జామ్లో డ్రా చేయాలండి, అంటే ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ ఈ టూ డయాగ్రామ్స్ మాత్రమే డ్రా చేయండి. ఈ ఐసోమెట్రిక్ వ్యూ అనేది అవసరం లేదు. ఓకే, ఇది సెక్షనల్ వ్యూ అండి. ఈ సెక్షనల్ వ్యూ అనేది ఇందాక మనం చూసారు కదా, సేమ్ అసెంబ్లీ వ్యూ ఎలా ఉందో అందులో ఏ విధంగా అయితే సెక్షన్ ఉందో ఆ సెక్షనల్ వ్యూ ఇది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలంటే ఇది డ్రా చేయండి. ఈ స్పై గాట్ అనేది ఫస్ట్ డ్రా చేయండి. స్పై గాట్ యొక్క డైమెన్షన్స్ ఏంది, ఇటు సైడ్ ఉన్నది డయామీటర్ డి అండ్ ఈ కాలర్ అంట, ఈ కాలర్ వచ్చేటప్పటికి 1.8D ఉంటుంది, విడ్త్ వచ్చి 0.5D. తర్వాత ఇక్కడ లోపల ఈ షాఫ్ట్ వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళింది కదండి, ఈ ఎక్స్టెన్షన్ ఈ షాఫ్ట్ వచ్చేటప్పటికి 1.25D. ఓకే అండి, 1.25D. తర్వాత కరెక్ట్ అదే దానికి సరిపోయే హోల్ ఉన్న సాకెట్ అనేది డ్రా చేయండి. ఇక్కడ ఉన్న డైమెన్షన్స్ ప్రకారం ఆ సాకెట్ డ్రా చేసేసి అంటే 1.8D ఈ అవుటర్ డయామీటర్, సాకెట్ యొక్క అవుటర్ డయామీటర్ 1.8D, ఈ షాఫ్ట్ యొక్క డయామీటర్ సేమ్ D ఉంటుంది. ఓకే, హోల్ వచ్చేటప్పటికి 1.25Dతో హోల్ డ్రా చేయండి. ఓకే అండి, ఈ కాటర్ పిన్ అనేది హైట్ వచ్చేటప్పటికి 4D, 4 టైమ్స్ ది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఉంటుంది. ఓకే అండి, ఈ కాటర్ పిన్ యొక్క హైట్ వచ్చి 4 టైమ్స్ ది డయామీటర్ ఉంటుంది. ఓకే అండి, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చి సైడ్ వ్యూ. సైడ్ వ్యూలో వచ్చేటప్పుడు ఇటు నుంచి చూస్తే మీకు ఇఫ్ యూ ఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, దిస్ షాఫ్ట్ projected as a circle and this collar also projected as a circle and this socket outer diameter also projected as a circle. Okay, this outside circle has diameter 2.5D and this second circle having diameter 1.8D and this inside circle having diameter D, capital D. Okay, the height of this here, this cotter pin looks like a rectangle inside you. Okay, the thickness of the cotter pin equal to 0.3D. Okay, so this is the second diagram. So this is a socket and spy got cotter joint. Okay, so this is the another assembly view. Okay, this is a transparent view. So here you can observe the different diameters of the socket. Okay, now this is the third model, that is a Gibb cotter joint. Okay,
This is also called as rectangular shaft car joints, rectangular car joint, or gib car joint. Okay, here you can observe the shape of the car. Here, this is a shaft. This is a rectangular square shaft. This one also a rectangular square shaft. Okay. So here also one end of the shaft having a socket and another one having a solid. Okay. So this is here you can observe this is a front view and this is a top view. Okay. You can observe the difference. Here you can observe the cross section of the shaft. Okay. This is the shape of the shaft. Okay. Here the cotter pin is same having the same height and same taper ratios. Okay, this is a key. Okay, gib head key, double-headed gib head key. Okay, now I will show the assemble view of the cotter joint. This is the shape of a gib cotter joint. Okay. This is the actual diagram. You have to draw this diagram in exams. So these two are the isometric views. So there is no need to draw these two diagrams in a drawing sheet and also in exams. You have to draw these two diagrams only. Okay. So this is front view. This is side view of the cotter joint. Here, this is a key. Okay. This is a double-headed gib head key. Okay. This is a cotter pin. Okay. Now I will show the assemble view of these three cotter joints. Okay, ఇప్పుడు మీకు now I will show the assemble view of a sleeve and cotter joint. That is the first type of cotter joint. You can observe the assemble view of sleeve and shafts. Okay, this is a sleeve. This is a left side shaft. This is a right side shaft. These two are the cutters. Okay. Now I will show the assemble view of a socket and spigot cotter joint. You can observe the shapes. Okay. Here you can observe the shape of left side shaft and right side shaft. This is a hollow shaft. Okay, this is a solid shaft. Okay. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఈ హాలో షాఫ్ట్ ఉన్న దాన్ని సాకెట్ అంటాం. ఈ సాలిడ్ ఉన్న దాన్ని స్పైగాట్ అంటాం. సో ఈ స్పైగాట్ వచ్చేటప్పటికి ఈ సాలిడ్ ఉన్న షాఫ్ట్ వచ్చేటప్పుడు ఈ హాలో పైప్ లో ఇన్సర్ట్ అయ్యింది. సో ఈ ఇన్సైడ్ డయామీటర్ వచ్చేటప్పుడు ఈ సాలిడ్ షాఫ్ట్ యొక్క డయామీటర్ తో మ్యాచ్ అయ్యిందండి. అదేవిధంగా ఈ రెండింటిని జాయిన్ చేయడం ఇదిగోండి ఈ టాప్ లో మనకి ఇదిగోండి ఈ కాటర్ జాయింట్ యొక్క షేప్ ఏదైతే ఉందో ఆ సైజులో మనకి ఇక్కడ హోల్స్ ఉంటాయి. ఓకే, పైనుంచి కింద వరకు త్రూ అవుట్ ది హోల్ అనేది
మనకి ఈ కార్టర్ జాయింట్ యొక్క షేప్ లోనే మనకి హోల్స్ ఉంటాయి. ఓకే అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇది కంప్లీట్ అసెంబుల్ వ్యూ ఆఫ్ ఏ socket and spigot quarter joint. Okay, now once again I will repeat the assemble view. Okay, this is a third type of quarter joint, that is a gib and quarter joint. I will show the assemble view of a gib and quarter joint. Please observe carefully. Okay, this is the assemble view. This is the right side shaft. Okay, you can observe the shape of the shaft. This is a square type shaft. ఓకే, ఈ షాఫ్ట్కి ఇక్కడ హోల్ అనేది ఇక్కడ చూడండి మీకు డిజైన్ అనేది. సో ఈ గ్యాప్లో మనకి ఇన్సర్ట్ అయ్యే విధంగా సాలిడ్గా ఉన్న లెఫ్ట్ సైడ్ ఒక షాఫ్ట్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి, దీనికి ఒక కార్టర్ హోల్ ఉంటుంది, అదేవిధంగా దీనికి కార్టర్ హోల్ ఉంటుందండి. సో కార్టర్ హోల్స్ అనేవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి, చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు కార్టర్ హోల్స్ అనేవి పైనుంచి కింద వరకు ఆ హోల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ గ్రీన్ కలర్లో ఉన్నది లెఫ్ట్ సైడ్ షాఫ్ట్, ఈ రైట్ సైడ్ ఇదేమో రైట్ సైడ్ షాఫ్ట్ అండి. ఓకే, ఫస్ట్ కీని ఇన్సర్ట్ చేస్తాం. ఇది డబుల్ హెడెడ్ గిబ్ హెడ్ కీ అండి. ఓకే, ఈ కీని ఫస్ట్ ఆ హోల్ గుండా ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఈ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ ఈ స్ట్రైట్ ఎడ్జ్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్కి మనకి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తామండి. లెఫ్ట్ సైడ్ మూవ్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ మిడిల్లో ఉన్న స్ట్రైట్ లైన్ వచ్చేటప్పటికి వీటికి టచ్ అయ్యే విధంగా మనకి ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు గ్యాప్ ఉంది కదండి, ఆ రిమైనింగ్ గ్యాప్లో ఈ కార్టర్ పిన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, this is the complete assemble view of the gib and carter joint. Okay, once again I will repeat the assemble view of a carter joint. Okay, this is the last model. Okay, gib and carter joint. I am repeating the assemble view. ఓకే, మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదండి, ఇది వచ్చి కీ, ఇదేమో కార్టర్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ షాఫ్ట్, రైట్ సైడ్ షాఫ్ట్. ఈ డిజైన్ అనేది స్పెషల్ డిజైన్ అండి. ఇది షాఫ్ట్స్ యొక్క షేప్ అనేది కూడా రెక్టాంగిల్ ఆ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఓకే, సో ఇది కీ అండి. ఓకే, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ ఆఫ్ ప్రీవియస్ టైప్స్ ఆఫ్ కీస్ అనే టాపిక్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, డబుల్ హెడెడ్ ఫెదర్ కీస్లో ఇది మనం డిస్కస్ చేసామండి. ఇది ఫెదర్ కీ అండి, డబుల్ హెడెడ్ ఫెదర్ కీ. ఓకే,
సో ఇది కాటర్ పిన్. మీరు అబ్జర్వ్ చేస్తే కాటర్ పిన్ అనేది ట్యాపర్గా ఉంటుంది. ఓకే అండి, వన్ సైడ్ ట్యాపర్ ఆర్ టూ సైడ్స్ ట్యాపర్. ఇక్కడ మనకి యూజ్ చేసింది మాత్రం వన్ సైడ్ ట్యాపర్ అండి, కాటర్ పిన్ అనేది. ఓకే, so this is the complete assemble view of a gib cotter joint. Okay. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి అసెంబుల్ అనేది ఏ విధంగా ఫస్ట్ సాకెట్ అండ్ స్పైకాట్ కాటర్ జాయింట్ ఏ విధంగా అసెంబుల్ అయ్యింది, అదేవిధంగా స్లీవ్ అండ్ కాటర్ జాయింట్ ఏ విధంగా అసెంబుల్ చేసాము, అదేవిధంగా లాస్ట్ వన్ వచ్చి కాటర్ అండ్ గిబ్ జాయింట్ అనేది ఎలా అసెంబుల్ చేసాము అనేది 3 వీడియోస్ చూసారు కదా. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, సో ఇక్కడ మీరు ఇవ్వండి, ఇది సాకెట్ అండ్ స్పైకాట్ కాటర్ జాయింట్. ఇక్కడ మనకి ఎలా డ్రా చేయాలనేది అంటే ఫస్ట్ ఇదిగోండి ఈ షేప్ అనేది డ్రా చేయండి. ఫస్ట్ సాకెట్ అండ్ స్పైకాట్ కాటర్ జాయింట్ మీరు డ్రా చేయాలనుకుంటే ఫస్ట్ ఈ స్పైకాట్ యొక్క డైమెన్షన్స్, ఈ డైమెన్షన్స్ ప్రకారం ఫస్ట్ మీరు డ్రా చేయండి. ఓకే అండి, ఈ డైమెన్షన్స్ అంటే ఇది డి డయామీటర్, ఇది 1.3D 1.5 అట్లా మనకి డైమెన్షన్స్ ఇచ్చాడు కదా. డైమెన్షన్స్ ప్రకారం ఫస్ట్ స్పైకాట్ గీసి దాని తర్వాత కరెక్ట్గా ఈ 2 లైన్స్కి ఇవ్వండి ఇక్కడికి వచ్చే ఇవన్నీ ఇక్కడ జాయిన్ చేసేయండి. ఇక్కడ నుంచి ఫర్దర్ ఈ డైమెన్షన్స్ ఇవి డ్రా చేయండి. ఈ షేప్ అనేది, ఈ డయామీటర్స్ అనేవి మనకి ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఆ సైజెస్ ప్రకారం ఇక్కడ ఈ లైన్స్ డ్రా చేసేయండి మీకు ఈజీగా. తర్వాత ఈ హోల్స్ కూడా మనకి కాటర్ పెన్ ఇన్సర్ట్ అయిన విధంగా సేమ్ ఆ ప్లేస్లో మన కాటర్ పెన్ అనేది డ్రా చేయండి, సరిపోద్ది. ఓకే అండి, సో ఇది కాటర్ పెన్, ఇదేమో స్పైకాట్, ఇదేమో సాకెట్. ఓకే, దట్ ఈస్ ది assemble view of a socket and spigot. Okay, it's very easy. Okay, this is a sleeve and cotter joint. Okay, this is the assemble view of a sleeve and cotter joint. First you have to draw the sizes of the shaft. Okay, first మీరు ఈ 2 షాఫ్ట్స్ డ్రా చేయండి. ఈ 2 షాఫ్ట్స్ యొక్క సైజెస్ వాడిచ్చిన డైమెన్షన్ ప్రకారం ఈ షాఫ్ట్స్ 2 జాయిన్ చేయండి. తర్వాత ఈ అవుట్ సైడ్ ఉన్న స్లీవ్ అనేది దాని యొక్క డయామీటర్ ప్రకారం అది డ్రా చేయండి. తర్వాత 2 హోల్స్ ఉంటాయి, ఆ 2 హోల్స్ గుండా కాటర్ పిన్స్ ఇన్సర్ట్ చేసిన విధంగా కాటర్ పిన్స్ అనేది డ్రా చేస్తే దీని యొక్క డయాగ్రామ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే అండి, సో దిస్ ఈస్ ఏ ఫస్ట్ మోడల్, ఫస్ట్ టైప్ ఆఫ్ కాటర్ జాయింట్, దట్ ఈస్ స్లీవ్ అండ్ కాటర్ జాయింట్. ఓకే, ఇక్కడ స్లీవ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి స్లీవ్ అండ్ కాటర్ జాయింట్ అని వచ్చింది. ఓకే, స్లీవ్ అంటే నథింగ్ బట్ హాలో పైప్. ఓకే, అదేవిధంగా స్పైకాట్ అండ్ కాటర్ జాయింట్స్లో వచ్చేటప్పుడు ఒకటి స్పైకాట్ ఒకటి సాకెట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాని సాకెట్ అండ్ స్పైకాట్ అని పేరు. ఓకే అండి, థర్డ్ మోడల్ వచ్చేటప్పుడు గిబ్ కీ అనేది యూజ్ చేస్తున్నాం, గిబ్ హెడ్ కీ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గిబ్ అండ్ కాటర్ జాయింట్ అని పేరు థర్డ్ మోడల్కి. ఓకే అండి, సో ఈ 3 మోడల్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇక్కడ 3 డైమెన్షనల్ వ్యూ అంటే ఐసోమెట్రిక్ వ్యూస్ కానీ మనకి సెక్షనల్ వ్యూస్ ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను, అలాంటి అవసరం లేదు. జస్ట్ మీరు ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూస్, ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ మాత్రమే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో డ్రా చేస్తే సరిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే, మీకు నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి కప్లింగ్స్ అనేవి ఎలా డ్రా చేయాలి, ఓకే అండి, కప్లింగ్స్ అనేవి వాటిని ఎలా డ్రా చేయాలనేది మీకు నెక్స్ట్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.